ఫైట్స్ అన్న వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంది, ఫైట్స్ చాలా బాగున్నాయి. అండ్ ప్రశాంత్ నీల్ చూపించిన ప్రభాస్ని కటౌట్కి దగ్గర చూపించినట్టు మస్తు చూపించిన నాకు నిజంగా. బాహుబలి కంటే చెప్పలేం కానీ ఇది అది డిఫరెన్స్ అన్న, ఇక అది క్లాస్, ఇది మాస్. ఇక ఎలివేషన్ కటౌట్ సూపర్, మామూలుగా కటౌట్ లేదు. సూపర్ హిట్ అయిపోతే బ్లాక్ బస్టర్ మూవీ. ఫైటింగ్స్ అయితే హైలైట్స్ అన్న, ఫైటింగ్స్ అయితే తోపు ఉన్నాయి. ఏం పనికిరాదు సినిమా. సూపర్ అయితే సూపర్ ఉందంటే సూపర్. ఎస్ఎంటీ ఏం లేదని ఎస్ఎంటీ ఏం లేదు, సూపర్ ఉంది. ఎట్లా అంటే ప్రభాస్ ఒక్కొక్క ఫైట్ సీన్లో ఉన్నాడు, అసలు చింపేసాడు అసలు. అంటే ఛత్రపతి బాహుబలి కాదు ఇది, చూడండి. కెమిస్ట్రీ కాదన్నా, ఓన్లీ ప్రభాసే. మాకు ఓన్లీ ప్రభాసే, ఇంకెవ్వరు కనిపించలేదు. మీరు చూసిన తర్వాత ఎవరైనా కనిపించారంటే అప్పుడు మాట్లాడండి. కేజీఎఫ్ కాదన్న, కేజీఎఫ్ కి డబల్ ట్రిపుల్ ఫ్యూజ్. ఇంటర్వెల్ సీన్ అయితే ఊహించలేరు అన్న, అట్లా ఉంటది. ఇంటర్వెల్స్ అని ఊహించలేరు, సీట్ల మీద కూర్చోరు. ఇది ఇన్ని రోజులు ప్రభాస్ అన్న సైలెంట్గా ఉండే, ఈ రోజు సలా రక్తంతో మన బయటకు వచ్చాడు మళ్ళీ ఈ ప్రభాస్ అన్న. ఇంటర్వెల్ సీన్ అన్న అది వేరే లెవెల్ అన్న. అసలు లుక్సా, ఆ కటౌట్కి లుక్స్కి మనం అసలు ఇంకా తేడా చూసుకోవద్దు. సెంటిమెంటా, ఫ్రెండ్షిప్ అన్నాక ఒక బాండింగ్ ఉంటుంది, ఆ బాండింగ్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. దట్స్ ఆల్. థియేటర్లో అరుపులే, అరుపులు మొత్తం అరుపులే. లేదు అంతే, అంతే వైలెంట్ గా చేయలేరు. అక్కడ డైనోసార్ అన్నా కానీ మన ప్రభాస్ సినిమా గురించి ఏమంటావు? అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ అంత లేదు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది సినిమా? ఇది అంతకు మించిన వచ్చే రకం ఉంది. అంటే కేజీఎఫ్ స్క్రీన్ ప్లే ఉన్నట్టా లేకపోతే దీనికి డిఫరెంటా? డిఫరెంట్ సలార్ డిఫరెంట్. బీజిఎం ఎట్లా ఉంది? బీజిఎం అయితే అదిరింది. ప్రభాస్ విజువల్స్ కేజీఎఫ్ మించి ఉన్నాయా? మించి ఉన్నాయి, అంతకు మించి ఉన్నాయి. ఫైట్స్ అయితే ఒక్కొక్క ఫైట్స్ అయితే అంతకు మించి ఉన్నాయి. yes biggest. Thank you. నాకైతే ఫైట్స్ చాలా హైలైట్స్ నచ్చినాయి. ఇక్కడ ప్రభాస్ స్టోరీ కానీ అని మన శివ అని ఉంటాడు ఆయన స్టోరీ కూడా చాలా బాగుంది. ఇందులో జగపతి బాబు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇలా ప్రభాస్ది కటౌట్ తగ్గట ప్రభాస్కు ఇచ్చిండు అన్నట్టు. అక్కడ హైలైట్ మొత్తం ప్రభాస్ అయితే. చూసే వాళ్ళు ఫైట్ చూసినట్టు ఉన్నారు కానీ స్టోరీ మాత్రం చాలా బాగుంది. అక్కడ కేజీఎఫ్కి అయితే చాలా బాగుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఆరెంజ్ హిట్ వచ్చినట్టే, ఈజీగా వచ్చినట్టే, ఈజీగా సూపర్ డూపర్ ఇటు వస్తుంది. ఎవరైనా కళ్ళు మూసుకొని చూసేయద్దు సినిమాని. అంటే ప్రభాస్ కట్అవుట్కి తగ్గట్టు ఉందంటే ఫస్ట్ హైలైట్ అనుకోవాలి. ఎట్లాగే లేదు, ప్రభాస్ కట్అవుట్ తగ్గట్టే సినిమా ఉంది. ఇది హైలైట్ అని చెప్పలేను. బాహుబలి సలారే. కేజీఎఫ్లో బీజిఎం బాగుంటుంది, ఇందులో ఎలా ఉంది? ఇందులో హైలైట్ ఉంది. ఇందులో కూడా డిఫరెంట్ తీశాడు కానీ హైలైట్ ఉన్నది బీజిఎం కూడా ఇందులో. కొంచెం ఎక్కడైనా కేజీఎఫ్ చూసినా అట్లా లేదు అట్లా ఏమీ అనిపించేది. మొత్తం డిఫరెంట్ ఉన్న స్టోరీ, మొత్తం డిఫరెంట్ ఉంది. అలా ఏమి అనిపించేది. థ్యాంక్ యూ. చాలా మంది ప్రభాస్ పని అయిపోయిందని కొంతమంది జ్యోతిష్యం చెప్పారు. ఓకే, వాళ్ళందరికీ సమాధానం జ్యోతిష్యం అనేది ఫస్ట్ వాళ్ళ రేఖలు చూసుకోమనన్నా, దాని తర్వాత మా రేఖలు చూస్తారు, ఫ్యాన్స్ రేఖలు చూస్తారు, ప్రభాస్ అన్న రేఖలు తర్వాత చూసుకుంటాడు. ఫస్ట్ అతని రేఖలు చూసుకోమను, వాళ్ళ ఇంట్లో రేఖలు చూసుకోమను. ప్రభాస్ అనేది ఫస్ట్ ఒక లవ్ స్టోరీ సినిమా రాధేశ్యామ్ తీస్తే నచ్చలే ఎవరికి, ఒక రాముడు దేవుడు అనే సినిమా తీస్తే ఎవరికి నచ్చలే. ప్రభాస్ ఎలా రావాలి? మోస్ట్ వైలెంటెడ్ పర్సన్ లాగా ఉంటేనే ప్రభాస్ లాగా కనిపిస్తాడు. ఆ కటౌట్కి, ఆ మాస్ కటౌట్కి కరెక్ట్ ఏదంటే ప్రభాస్కే కరెక్ట్ కటౌట్ అంటే ఈ సినిమాలో మళ్ళీ వచ్చింది. ఆ రోజులో ఛత్రపతి, ఈ రోజులో ఈ సలార్. అదన్న ఫ్రెండ్షిప్ ఎలా ఉంది సినిమాలో? ఫైట్స్ గురించి మాట్లాడుతున్నా అన్న. ఫైట్స్ గురించి అంటే ఫైట్స్ ఎక్కడికక్కడ నువ్వు చూస్తున్న బట్టి నెక్స్ట్ ఏం సీన్ వస్తుందా, నెక్స్ట్ ఏమవుతుందా అని చూసుకోవాలన్నా. నువ్వు
ఫ్రెండ్షిప్ బాండ్ ఎలా ఉన్నదంటే ఒక ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి మనం ఎదుగుతున్న కొద్దీ మనం ఎలా ఉండాలో మనం రేపు పొద్దున సరే విడిపోకుండా ఉండాలనుకొని మనం ఉంచుకోవాలన్న అది నా ఫ్రెండ్షిప్ ఇందులో ఉన్నది. నాకు నచ్చిన హైలైట్స్ అంటే ఆ కత్తి తీసుకొని పొడుస్తుంటాడు చూడన్న ఒక్కొక్కరికి అక్కడ ఉంటుందన్న. కొంచెం సలార్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం లేట్ గా వచ్చాడు అంటారు, ఏంటి అదే మీకు ఏమన్నా అనిపించింది అట్లాంటిది? అన్న ఎప్పుడు వచ్చాడని కాదన్నా, వచ్చాడా లేదా అది కావాలా మనకి. సెకండ్ హాఫ్ లో ఫైట్స్ బాగున్నాయి, ఫస్ట్ హాఫ్ లో దేనికి తగ్గినట్టు దానికే ఉన్నాయి అన్న. ఫస్ట్ హాఫ్ లోనే ఉన్నాయి, సెకండ్ హాఫ్ లోనే ఉన్నాయి. దేనికి తగ్గినట్టు దానికి ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు రిపీటెడ్ గా చూస్తారు ఈ సినిమాని, ఎన్నిసార్లు చూడాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం అన్న, మీకు ఇంతకన్నా ప్రూఫ్ ఇగో. అరే స్టిక్కర్ చింపుకున్నా నేనే. ఇగో 2:45 మ్యాట్నీ షో. ఇగో వరుసగా చూడు, స్పెషల్ మార్నింగ్ షో 7:45. ఇప్పుడు 4 o'clock ఉంటే ఇప్పుడే పోయి మళ్ళీ తీసుకుంటా అన్న. అది రివ్యూ ఏముందన్న, సినిమా కావాలన్న మనకి. రివ్యూలు ఎన్నైనా ఇచ్చుకొని పోవచ్చు, సినిమాలు చూడాలి, సినిమా చూసే అభిమానం ఉండాలి. ఓ థ్యాంక్ యూ.